నమస్కారం. ఈరోజు మన విశ్లేషణ మన అందరినీ నడిపించే ఒక అద్భుతమైన సంక్లిష్టమైన యంత్రం గురించి. మన ఆలోచనలు, జ్ఞాపకాలు, కలలు, చివరికి మన ఉనికికే కేంద్రబిందువైన మానవ మెదడు అంటే హ్యూమన్ బ్రెయిన్ గురించి లోతుగా చర్చిద్దాం. పోటీ పరీక్షల కోసం మన దగ్గరున్న సోర్సెస్ను పరిశీలిస్తే ఇది బయాలజీలో అత్యంత కీలకమైన అంశం. ఖచ్చితంగా. అయితే మనం కేవలం వాస్తవాలను వల్లివేయడం లేదు. మెదడు నిర్మాణమేమిటి, అది తనను తాను ఎలా కాపాడుకుంటోంది, దాని భాగాలు ఎలా పనిచేస్తాయి అనే విషయాలను ఒక కథలా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరీక్షల్లో ఏమిటి అని అడిగితే ఫ్యాక్ట్స్ గుర్తుండాలి, కాని ఎలా, ఎందుకు అని అడిగినప్పుడు అసలైన అవగాహన బయటపడుతుంది. ఆ లోతైన అవగాహనే ఈరోజు మన లక్ష్యం. చాలా బాగుంది. అయితే ఇక మొదలు పెడదాం. మెదడును మన శరీరానికి కమాండ్ సెంటర్ లేదా కంప్యూటర్ భాషలో సిపియు అని తరచుగా అంటుంటాం. ఆ పోలిక ఎంతవరకు సరైనదంటారు? అది సరైన పోలికే. కాని ఇప్పుడు దానికంటే మెరుగైన అవగాహన మనకుంది. ఇది మన శరీరంలోని దాదాపు అన్ని పనులను నియంత్రించే ప్రధాన సమాచార ప్రాసెసింగ్ కేంద్రం. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదా సిఎన్ఎస్ లో భాగం. ఓకే, సిఎన్ఎస్లో రెండో భాగం వెన్నుపాము కదా? అవును, స్పైనల్ కార్డ్. ఈ రెండూ కలిసే మన శరీరమనే సామ్రాజ్యాన్ని పాలిస్తాయి. నడవడం, మాట్లాడటం వంటి స్వచ్ఛంద చర్యల నుండి గుండె కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడం వంటి అసంకల్పిత చర్యల వరకు అన్నీ దీని నియంత్రణలోనే ఉంటాయి. అయితే మీరు మెరుగైన అవగాహన అన్నారు. అంటే సిపియు అనే పోలికలో ఏదో లోపముందా? ఒకప్పుడు మెదడును కేవలం బయటినుంచి వచ్చే సమాచారానికి ప్రతిస్పందించే అవయవంగా చూసేవారు. దీన్నే పాళ్య ట్రయూన్ బ్రెయిన్ సిద్ధాంతం అనేవారు. అది ఇప్పుడు సరైనది కాదని తేలింది. ఆధునిక న్యూరోసైన్స్ ప్రకారం మెదడు ఒక ఎడాప్టివ్ బ్రెయిన్. ఎడాప్టివ్ బ్రెయిన్ అంటే అది కేవలం ప్రతిస్పందించదు, భవిష్యత్తును ఊహించి దానికి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసే ఒక ప్రిడిక్టివ్ నెట్వర్క్. ఇది చాలా డైనమిక్ అన్నమాట. భవిష్యత్తును ఊహించే నెట్వర్క్ ఆసక్తికరంగా ఉంది. ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఇంతటి సంక్లిష్టమైన యంత్రాన్ని నిర్మించడానికి ఎలాంటి ముడిసరుకులు అవసరం? అంటే దాని భౌతిక నిర్మాణం, బరువు లాంటి విషయాలు చెప్పండి. తప్పకుండా. వయోజన మానవునిలో మెదడు సగటు బరువు సుమారు 1300 నుండి 1400 గ్రాములు, అంటే దాదాపు 1.4 కిలోగ్రాములు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇది మన మొత్తం శరీర బరువులో కేవలం 2% మాత్రమే. కేవలం 2%మేనా? అవును, కాని దాని ప్రభావం మాత్రం 100%. ఇక దాని రసాయన కూర్పు చూస్తే మెదడులో దాదాపు 73 నుండి 75% నీరే ఉంటుంది. 75% నీరా? అంటే మన ఆలోచనలన్నీ నీటిలోనే పుడుతున్నాయన్నమాట. ఒక రకంగా అంతే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, మన శరీరంలో అత్యధిక కొవ్వు అంటే ఫ్యాట్ కలిగిన అవయవం కూడా మెదడే. దాని పొడి బరువులో 60% కొవ్వు పదార్థమే. అందుకే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మంచి కొవ్వులు మెదడు ఆరోగ్యానికి చాలా అవసరమని చెబుతారు. బరువులో 2% ఉండి ఇంత శక్తివంతంగా ఉండటం ఆశ్చర్యమే. ఇంత చిన్న అవయవం ఇంత శక్తిని ఎలా వినియోగిస్తుంది? దీని శక్తి వినియోగం చాలా ఎక్కువంటారు కదా? మీరు చాలా కీలకమైన పాయింట్ను పట్టుకున్నారు. ఇది అత్యంత ఆసక్తికరమైన విషయం. బరువులో 2% ఉన్నప్పటికీ మనం పీల్చే మొత్తం ఆక్సిజన్లో 20%, మనం తీసుకునే శక్తిలో 20% ఈ చిన్న అవయవమే వాడుకుంటుంది. 20%? అవును, అందుకే దీన్ని ఎనర్జీ గజ్లర్ అంటారు. అంటే నేను పీల్చే ప్రతి 5వ శ్వాస కేవలం నా మెదడు కోసమే వెళ్తుందన్నమాట. దీనికి ఇంధనమేమిటి మరి? దీనికి ప్రధాన ఇంధనం గ్లూకోజ్. అందుకే మనం నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. అత్యంత కీలకమైన విషయమేమిటంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా. కేవలం 5 నిమిషాలు ఆగితే చాలు, మెదడు కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. పర్మనెంట్ డ్యామేజ్. అందుకే స్ట్రోక్ వచ్చినప్పుడు సమయం చాలా విలువైందంటారు. కరెక్ట్. ఎంత శక్తిని ఉపయోగించి నియంత్రణ కేంద్రంగా మెదడు చేసే ప్రధాన పనులేమిటి?
ప్రధానంగా 4 పనులను చెప్పుకోవచ్చు. మొదటిది సెన్సరీ ప్రాసెసింగ్. మన పంచేంద్రియాల నుండి వచ్చే సమాచారాన్ని, అంటే మనం చూసే, వినే, వాసన చూసే ప్రతి దానిని విశ్లేషించి ఒక అర్థాన్నిస్తుంది. రెండవది మోటర్ కంట్రోల్. కండరాల కదలికలను సమన్వయం చేస్తోంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నా మెదడు నా నాలుక, పెదవులలోని పదుల సంఖ్యలో కండరాలను నియంత్రిస్తోంది. నాలుగోది మూడవది హోమియోస్టాసిస్. ఇది చాలా ముఖ్యమైనది. అంటే శరీర అంతర్గత సమతుల్యతను కాపాడటం. మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఎందుకుంటుంది? మనకు ఆకలి, దాహం ఎందుకు వేస్తాయి? వీటన్నిటినీ నియంత్రించేది మెదడే. నాలుగవది ఎండోక్రైన్ రెగ్యులేషన్. పిట్యూటరీ గ్రంథి ద్వారా హార్మోన్ల విడుదలను పర్యవేక్షిస్తోంది. ఈ నియంత్రణ వ్యవస్థలలో లోపాలే పార్కిన్సన్స్, డయాబెటీస్ వంటి అనేక వ్యాధులకు దారితీస్తాయి. ఇంత సున్నితమైన ముఖ్యమైన అవయవాన్ని మన శరీరం ఎలా రక్షిస్తుంది? దీనికి రక్షణ కవచాలు ఏమైనా ఉన్నాయా? ఓహ్, అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంది. మొదటిది మరియు అత్యంత గట్టి కవచం మన పుర్రె, అంటే స్కల్లోని కపాలం, క్రేనియం. ఒక ఎముకల పెట్టెలా రాయనం? అవును, సరిగ్గా చెప్పారు. ఒక గట్టి ఎముకల పెట్టె. ఇది 8 విడివిడి ఎముకలతో తయారై సూటర్స్ అనే కదలని కీళ్ల ద్వారా అతికించబడి ఉంటుంది. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఇదొక సహజమైన హెల్మెట్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్ట్, ఎగ్జామ్స్లో అడగొచ్చు. కపాలంలోని ఎముకల సంఖ్య 8. ఓకే, అంటే బయట ఒక హెల్మెట్ ఉంది, మరి హెల్మెట్ లోపల కూడా ఏదైనా ప్యాడింగ్ లాంటిది ఉంటుందా? ఖచ్చితంగా, అక్కడికే వస్తున్నాను. పుర్ర లోపల మెదడు పైన 3 పొరల ప్యాడింగ్ ఉంటుంది. వీటిని కలిపి మెనింజెస్ అంటారు. మెనింజెస్. అవును. బయట నుండి లోపలికి వాటి క్రమాన్ని గుర్తుంచుకోవడం పరీక్షలకి చాలా ముఖ్యం. మొదటిది డ్యూరా మ్యాటర్. ఇది చాలా గట్టిగా తోలులా ఉంటుంది. రెండవది అరక్నాయిడ్ మ్యాటర్. ఇది సాలెగూడులా ఉంటుంది. మూడవది పియా మ్యాటర్. ఇది చాలా సున్నితంగా మెదడును అంటిపెట్టుకుని ఉంటుంది. ఓ, మెరింజైటిస్ అంటారు కదా, అది వీటికొచ్చే ఇన్ఫెక్షనేనా? ఎగ్జాక్ట్లీ. ఈ పొరలకు వచ్చే ఇన్ఫెక్షన్నే మనం మెనింజైటిస్ అంటాం. మీరు అరక్నాయిడ్ మ్యాటర్ అంటే మధ్యపొర సాలెగూడులా ఉంటుందన్నారు. మరి ఆ గూడు కింద ఖాళీ ఉంటుందా? అవును, ఆ ఖాళీ ప్రదేశంలోనే అసలైన మ్యాజిక్ ఉంది. ఆ ప్రదేశాన్ని సబ్ అరక్నాయిడ్ స్పేస్ అంటారు. అందులో మెదడులొక్క పర్సనల్ షాక్ అబ్జార్బర్ ఉంటుంది. దాని పేరే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లేదా సిఎస్ఎఫ్. సిఎస్ఎఫ్, దీని గురించి విన్నాను. అసలు ఈ ద్రవం ఎక్కడ తయారవుతుంది? దాని పనేమిటి? సిఎస్ఎఫ్ అనేది మెదడులోని కొరాయిడ్ ప్లెక్సస్ అనే రక్తనాళికా గుచ్ఛంలో నిరంతరం ఉత్పత్తి అయ్యే ఒక స్పష్టమైన ద్రవం. దీనికి 4 ముఖ్యమైన పనులున్నాయి. 1, ఇది షాక్ అబ్జార్బర్, మన తలకు దెబ్బ తగిలినా ఆ ఒత్తిడిని గ్రహిస్తుంది. 2, పోషకాలను అందించి వ్యర్థాలను తొలగిస్తుంది. 3, మెదడులో ఒత్తిడిని స్థిరంగా ఉంచుతుంది. 4వది అత్యంత ఆసక్తికరమైనది, బాయన్సీ, అంటే తేలియాడేలా చేయడం. తేలియాడేలా చేయడమా అంటే? అవును. 1.4 కిలోల బరువున్న మన మెదడు ఈ సిఎస్ఎఫ్ ద్రవంలో తేలియాడటం వల్ల దాని ప్రభావవంతమైన బరువు ఊహించండి, కేవలం 25 నుండి 50 గ్రాములుగా మాత్రమే ఉంటుంది. 50 గ్రాములా? నమ్మలేకపోతున్నాను. ఒక యాపిల్ కన్నా తక్కువ. అంతే. ఈ తేలియాడే గుణం లేకపోతే మెదడు తన సొండ బరువుకే కిందకి కుంగిపోయి దాని కింద ఉన్న రక్తనాళాలను, నరాలను నొక్కేస్తుంది. అంటే మన మెదడు బ్రతకడానికే తేలియాడుతోంది. అద్భుతం. ఇది నిజంగా ఒక అహా మూమెంట్. సరే, ఇప్పుడు మెదడు లోపలి నిర్మాణానికి వద్దాం. మెదడు చిత్రాలలో గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ అని చూపిస్తుంటారు. వాటి మధ్య తేడా ఏమిటి? కేవలం రంగు మాత్రమేనా? రంగులోనే అసలైన రహస్యముంది. దీన్ని ఒక అనాలజీతో అర్థం చేసుకుందాం. మన దేశాన్ని ఒక పెద్ద కంప్యూటర్ నెట్వర్క్గా ఊహించుకోండి. గ్రే మ్యాటర్ అంటే హైదరాబాద్,
బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఉన్న కంప్యూటర్లు. అసలైన పని అంటే డేటా ప్రాసెసింగ్, ఆలోచన, నిర్ణయాలు తీసుకోవడం అంతా ఈ కంప్యూటర్లలోనే జరుగుతుంది. ఈ గ్రే మ్యాటర్లో న్యూరాన్ల యొక్క కణదేహాలు, సెల్ బాడీస్ ఉంటాయి. మరి వైట్ మ్యాటర్? వైట్ మ్యాటర్ అంటే ఈ నగరాలన్నింటినీ కలిపే హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ నెట్వర్క్. దీని పని సమాచారాన్ని ఒక నగరం నుండి మరో నగరానికి వేగంగా చేరవేయడం. ఈ వైట్ మ్యాటర్లో మైలిన్ తొడుగు, మైలిన్ షీత్ అనే కొవ్వు పదార్థంతో కప్పబడిన యాక్సాన్లు ఉంటాయి. ఓ, ఆ మైలిన్ అనే ఇన్సులేషన్ వల్లే ఇది తెలుపు రంగులో ఉంటుందన్నమాట. కరెక్ట్. ఆ ఇన్సులేషన్ వల్లే సిగ్నల్స్ చాలా వేగంగా ప్రయాణిస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే గ్రే మ్యాటర్ అంటే ప్రాసెసింగ్, వైట్ మ్యాటర్ అంటే ట్రాన్స్మిషన్. ఈ అనాలజీతో చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు న్యూరాన్లన్నారు. మన మెదడులో ఇవి ఎన్ని ఉంటాయి? న్యూరాన్ అనేది నాడీ వ్యవస్థ యొక్క ప్రాథమిక యూనిట్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. మన మెదడులో సుమారు 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయని అంచనా. 86 బిలియన్లు! మన గెలాక్సీలో ఉన్న నక్షత్రాల సంఖ్యతో ఇది దాదాపు సమానమంటారు. నిజమే. ప్రతి న్యూరాన్కు సమాచారాన్ని స్వీకరించే డెండ్రైట్స్, ప్రాసెస్ చేసే కణదేహం మరియు సమాచారాన్ని పంపించే యాక్సాన్ ఉంటాయి. అయితే న్యూరాన్లు సాధారణంగా విభజన చెందవు. అందుకే మెదడుకు గాయమైతే కోలుకోవడం కష్టం. 86 బిలియన్లు అంటే ప్రతి ఒక్కరి తలలో ఒక గెలాక్సీ ఉందన్నమాట. ఈ న్యూరాన్లు కాకుండా మెదడులో వేరే కణాలు కూడా ఉంటాయా? చాలా మంచి ప్రశ్న. న్యూరాన్లకు ఎప్పుడూ స్టార్దం ఎక్కువే, కానీ వాటికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది. అవే న్యూరోగ్లియల్ కణాలు, న్యూరోగ్లియల్ సెల్స్. ఇవి న్యూరాన్ల కంటే సంఖ్యలో చాలా ఎక్కువ. మెదడు కణాలలో 50% పైగా ఇవే ఉంటాయి. వీటి పనేంటి? ఇవి న్యూరాన్లకు పోషకాలనందించడం, వాటిని శుభ్రం చేయడం, రిపేర్ చేయడం, రక్షించడం వంటి పనులు చేస్తాయి. ఇవి లేకపోతే న్యూరాన్లు పనిచేయలేవు. ఇవి నాడీ వ్యవస్థ యొక్క అన్సంగ్ హీరోస్ అని చెప్పచ్చు. సరే, ఇప్పుడు మెదడులోని ప్రధాన భాగాల గురించి తెలుసుకుందాం. మానవ మెదడును స్థూలంగా ఎలా విభజించారు? నిర్మాణాత్మకంగా మానవ మెదడును 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి ముందరి మెదడు అంటే ఫోర్ బ్రెయిన్, మధ్య మెదడు మిడ్ బ్రెయిన్ మరియు వెనుక మెదడు హిండ్ బ్రెయిన్. వీటిలో అతిపెద్దది మరియు అత్యంత పరిణితి చెందినది ముందరి మెదడు. ఈ అతిపెద్ద భాగమైన ముందరి మెదడులో ఏముంటాయి? దాని పనులేమిటి? ముందరి మెదడులో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది సెరిబ్రం లేదా మస్తిష్కం. మెదడులో 80% పైగా ఇదే ఉంటుంది. మన ఆలోచన, జ్ఞాపకశక్తి, భాష, స్పృహ వీటన్నింటికీ ఇదే కేంద్రం. రెండవది థాలమస్. ఇదొక రిలే స్టేషన్ లాంటిది. ఇంద్రియాల నుండి వచ్చే సమాచారాన్ని సెరిబ్రంకు పంపుతుంది. మూడవది హైపోథాలమస్. ఇది చాలా చిన్నదైనా దీని పనులు చాలా పెద్దవి. అంటే శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దాహం, నిద్ర వంటి వాటిని నియంత్రిస్తుంది. అందుకే దీన్ని శరీర థర్మోస్టాట్ అని కూడా అంటారు. సెరిబ్రం అతిపెద్దది అన్నారు కదా, మన వ్యక్తిత్వం, సృజనాత్మకత లాంటివన్నీ అక్కడే ఉంటాయా? ఖచ్చితంగా. సెరిబ్రం మళ్ళీ ఫ్రాంటల్, పెరైటల్, టెంపోరల్, ఆక్సిపిటల్ అని 4 లోబ్స్గా విభజించబడి ఉంటుంది. మీ నుదురు వెనుక ఉండే ఫ్రాంటల్ లోబ్ ఒక కంపెనీ సీఈఓ లాంటిది. ప్లానింగ్, నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిత్వం అంతా అక్కడే. మీ తల వెనుక ఉండే ఆక్సిపిటల్ లోబ్ పూర్తిగా దృష్టికి సంబంధించినది. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో ప్రత్యేకమైన పని ఉంటుంది. చాలా బావుంది. ఇక మధ్య మెదడు, వెనుక మెదడు గురించి చెప్పండి. మధ్య మెదడు చాలా చిన్నది. ఇది దృష్టి, వినికిడికి సంబంధించిన కొన్ని ప్రతిచర్యలను, రిఫ్లెక్సెస్ను నియంత్రిస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఆకస్మిక శబ్దం వస్తే మనం వెంటనే అటువైపు తల తిప్పుతాం కదా, ఆ ఆడిటరీ రిఫ్లెక్స్ను ఇది నియంత్రిస్తోంది. ఇక వెనుక మెదడులో 3 భాగాలుంటాయి. మొదటిది సెరిబెల్లం. దీన్ని చిన్న మెదడు అని కూడా అంటారు. ఇది శరీర సమతాస్థితిని అంటే బాడీ బ్యాలెన్స్ మరియు కండరాల సమన్వయాన్ని కాపాడుతుంది. ఓ, అంటే ఒక పోలీస్ అధికారి మద్యం సేవించిన డ్రైవర్ను ఒక గీత మీద నడవమని అడిగినప్పుడు వారు ఆ వ్యక్తి యొక్క సెరిబెల్లం పనితీరును పరీక్షిస్తున్నారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆల్కహాల్ సెరిబెల్లం పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే బ్యాలెన్స్ తప్పుతుంది. ఇక వెనుక మెదడులోని 2వ భాగం పాన్స్. ఇది శ్వాసక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మూడవది అత్యంత కీలకమైనది మెడ్యులా ఒబ్లాంగేటా. ఇది గుండె కొట్టుకోవడం, రక్తపోటు, శ్వాస వంటి అత్యంత ముఖ్యమైన జీవక్రియలను, వైటల్ ఫంక్షన్స్ను నియంత్రిస్తుంది. ఇది నేరుగా వెన్నుపాముతో కలుస్తుంది.
అందుకే తల వెనుక భాగంలో దెబ్బ తగలడం చాలా ప్రమాదకరం. ఇప్పటివరకు మనం విడివిడిగా చూసాం. వీటన్నింటినీ కలిపి ఒక్కసారి చూస్తే ఒక సమగ్రమైన చిత్రం ఎలా ఏర్పడుతుంది? మంచి ఆలోచన. చూడండి, ఇదొక అద్భుతమైన వ్యవస్థ. రక్షణ పరంగా మనకు బహుళస్థాయి రక్షణ ఉంది. బయట గట్టి పుర్రే, లోపల 3 మెత్తని మెనింజస్ పొరలు, వాటి మధ్యలో షాక్ అబ్జార్బర్ లాంటి సిఎస్ఎఫ్. నిర్మాణపరంగా చూస్తే ముందరి మెదడు, ఉన్నతస్థాయి ఆలోచనలను చూసుకుంటే వెనుక మెదడు మరియు బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ అంటే మధ్యమెదడు, పాన్స్, మెడుల్లా కలిపి కదా? ఈ శరీరం యొక్క ప్రాథమిక ఆటోమేటిక్ విధులను చూసుకుంటాయి. అంతిమంగా మెదడులో నిర్మాణం మరియు విధి విడదీయరానివి. ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న పునశ్చరణ చేద్దాం. ఈరోజు మనం చర్చించుకున్న వాటిలో అత్యంత ముఖ్యమైన అంశాలేమిటి? తప్పకుండా క్విక్ రివిజన్. బరువు సుమారు 1.4 కేజీలు, కానీ శరీర బరువులో 2% మాత్రమే. శక్తి శరీరం యొక్క ఆక్సిజన్లో 20% వాడుకుంటుంది. రక్షణలో పుర్రే, 3 మెనింజస్ పొరలు మరియు సిఎస్ఎఫ్ ద్రవం. కరెక్ట్. ప్రాసెసింగ్ వర్సెస్ ట్రాన్స్మిషన్. గ్రే మ్యాటర్ ప్రాసెస్ చేస్తుంది, వైట్ మ్యాటర్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇంకా ఆలోచనా కేంద్రం, అతిపెద్ద భాగమైన సెరిబ్రం. సమతుల్య కేంద్రం, చిన్న మెదుడు అయినా సెరిబెల్లం. ఇంకా జీవకేంద్రం, మెడుల్లా ఆబ్లాంగేటా. ఇది గుండె స్పందన, శ్వాసను నియంత్రిస్తుంది. ఈ ప్రాథమిక విషయాలు గుర్తుంచుకుంటే దీనిపై వచ్చే చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చు. ఈరోజు మనం మెదడు యొక్క నిర్మాణం, రక్షణ వ్యవస్థ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. ఇది కేవలం పరీక్షలకే కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అవును, మనం మెదడు యొక్క భౌతిక నిర్మాణాన్ని విశ్లేషించాం. అయితే ఒక ఆలోచించాల్సిన ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మనము ఇప్పుడు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ల వంటి న్యూరోటెక్నాలజీల యుగంలో ఉన్నాం. ఈ టెక్నాలజీలు మెదడు కార్యకలాపాలను చదవగలవు, ప్రభావితం చేయగలవు. అలాంటప్పుడు మానసిక గోప్యత లేదా మెంటల్ ప్రైవసీను మనం ఎలా నిర్వచించాలి? ఒకరి ఆలోచనలను చదవడం అనేది చికిత్స పరిధిలోకి ఎప్పుడు వస్తుంది? అది వారి వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడం ఎప్పుడవుతుంది? ఇది కేవలం శాస్త్రీయ ప్రశ్న కాదు, రాబోయే తరానికి ఇది ఒక